పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే గోదావరిఖని ప్రెస్ క్లబ్లో రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోర్కండ్ చందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండంలో ఈ పవిత్ర రోజైనటువంటి కార్తీక పౌర్ణమి రోజున అర్ధరాత్రి పూట దారి మైసమ్మ గుళ్ళు గ్రామ దేవతలైనటువంటి దారి మైసమ్మ గుళ్ళు 46 గుళ్లను ఎవరు కూల్చారో దోషులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా లేదా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకే మున్సిపల్ అధికారులు కనుక గుళ్లను కూల్చివేసినట్లయితే దీనికి పూర్తి బాధ్యత కూడా మున్సిపల్ అధికారులే వహించాల్సి ఉంటుందంటూ కూడా ఆయన ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ విధంగా పాల్పడేటువంటి ఎవరైనా కూడా ఎంతటి వ్యక్తి అయినా కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన హెచ్చరించడం జరిగింది. అంతేకాకుండా దీనికి బాధ్యులైనటువంటి వారిపైన ఇప్పటి వరకు ఎవరు అనేది కూడా పోలీసు వ్యవస్థ కూడా పట్టించుకోలేదు. అంతేకాకుండా జిల్లా అధికారులు కూడా ఎవరు కూడా పట్టించుకోవడం. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే గోదావరిఖని మోటార్ వెహికల్ ఆఫీసర్ సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో గోదావరిఖని రాజీవ్ రహదారి పైన వాహనాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాజీవ్ రహదారి పైన వెళ్తున్నటువంటి భారీ వాహనాలు, ఇతరత్ర లారీలు, బస్సులు, వ్యాన్లు, సంబంధిత గూడ్స్ సంబంధించిన అంతేకాకుండా ప్రయాణికులకు సంబంధించిన అనేక వాహనాలను కూడా ఆకస్మికంగా తనిఖీ చేసి వాహనాలకు సంబంధించినటువంటి ఫిట్నెస్, అలాగే వాహనాలకు సంబంధించినటువంటి ధృవపత్రాలు, లైసెన్సులు అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎలాంటి ధృవపత్రాలు లేనటువంటి 3 వాహనాలు కూడా సీజ్ చేసినట్టు కూడా ఎంవీఐ సంతోష్ రెడ్డి వెల్లడించడం జరిగింది. ఇటీవల అనేక ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటూ కూడా ఆయన సూచించడం జరిగింది. భారీ వాహనాలు, అలాగే ముఖ్యంగా ప్రయాణికులను తీసుకెళ్లేటువంటి వాహనాలు ఖచ్చితంగా వాహనానికి సంబంధించినటువంటి ఫిట్నెస్ను యథావిధిగా పూర్తి మెయింటైన్ చేయాలి. లేని పక్షంలో ఒకవేళ గడువు దాటితే జరిమానా విధిస్తామంటూ కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. అంతేకాకుండా ఇటీవల జరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో ప్రజలు కూడా అనేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ప్రజలు కూడా వాహనదారులు కూడా ట్రాఫిక్ రూల్స్ను పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పైన అవగాహన కలిగి ఉండాలంటూ కూడా ఈ సందర్భంగా గోదావరిఖని ఎంవీఐ సంతోష్ రెడ్డి వెల్లడించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే ధర్మారం మండలం పెరకపల్లి గ్రామంలో ఇటీవల విష ఆహారం తిని 62 గొర్రెలు మృత్యువాత పడిన నేపథ్యంలో బాధితులను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విషారం తిరిగి 62 గొర్రెలు చనిపోతే కనీసం అధికారులు ఎవరు కూడా స్పందించకపోవడం దారుణం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా 62 గొర్రెలకు మృతికి కారణమైనటువంటి వారిపైన పూర్తిస్థాయిలో కూడా దర్యాప్తు చేయాలి. మరొకసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండడానికి కూడా అధికారులు చర్యలు చేపట్టాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వివరించారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి సంబంధిత మండల అధికారి, అలాగే జిల్లా పశు వైద్యాధికారితో కూడా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫోన్లో మాట్లాడి బాధితులకు న్యాయం చేయాలని, వెంటనే నష్టపరిహారం చెల్లించే విధంగా జిల్లా కలెక్టర్ దృష్టి కూడా సమస్యను తీసుకువెళ్ళి కూడా వీలైనంత త్వరగా బాధితులకు ఫోన్లో జిల్లా పశు వైద్యాధికారితో మాట్లాడడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి పట్టణ శివార్లోని వ్యవసాయ బావిలో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల స్వరూప కుమారుడు విశ్వతేజగా గుర్తించారు. అయితే విశ్వతేజ నిన్న రాత్రి ఇంట్లో తల్లిదండ్రులు చిన్నపాటి గొడవ కారణంగా మనస్తాపానికి గురైనటువంటి విశ్వతేజ రాత్రి నుండి కూడా కనిపించలేదంటూ కూడా తల్లిదండ్రులు వెల్లడించడం జరిగింది. అయితే వ్యవసాయ బావి వద్ద విశ్వతేజకు సంబంధించినటువంటి చెప్పులు, అలాగే మొబైల్ ఫోన్ లభించడంతో విశ్వతేజను వెతికి తీయడం జరిగింది. మృతదేహం తల్లిదండ్రులకు పోలీసులు అప్పచెప్పడం జరిగింది. అనంతరం కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే స్థానికంగా ఉన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ కుమారుడు విశ్వతేజ ఒక్కగానొక కుమారుడు చనిపోవడంతో అటు తల్లిదండ్రులు, విశ్వతేజకు సంబంధించినటువంటి స్నేహితులు, సన్నిహితులు అంతా కూడా శోకసందర్భం ముందుకోవడం జరిగింది. రాష్ట్రంలో వరదలు రాకుండా రోడ్ల కిందనే లక్షలాది లీటర్లను స్టోర్ చేసేటువంటి కెపాసిటీ కలిగినటువంటి ఇంకుడు గుంతలు నిర్మించామన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనను వినూత్న పద్ధతిలో విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ప్రభుత్వ మాజీ విప్, పినపక్క మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు వాటర్ డిటెక్టర్ చేతబట్టుకుని మనుగురు పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన రహదారుల వెంట తిరిగినటువంటి రేగా కాంతారావు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఎక్కడ ఇంకుడు గుంతలు తవ్వారో చెప్పాలంటూ ఆయన పరిశీలించారు. రోడ్ల మీద కలియ తిరుగుతూ ఎక్కడైనా గుంతలు తవ్వారా, వరద జలాలను ఎక్కడ ఇంకిపోయేలాగా చేశారు, ఈ వరద జలాలను ఎట్లా ప్రజలకు అందజేస్తారో చెప్పాలంటూ ఆయన చేతబట్టుకొని ప్రధాన రహదారి వెంట తిరిగినటువంటి రేగా కాంతారావు కాంగ్రెస్ ప్రభుత్వం కల్లబుల్లి మాటలు చెప్తుందని విమర్శించారు. రేవంత్ రెడ్డి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తవ్వినటువంటి ఇంకుడు గుంతలు రోడ్ల మీద ఎక్కడున్నాయో చెప్పాలంటూ ఎద్దేవా చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో ప్రభుత్వం కొనుగోలు ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి సంబంధించినటువంటి
రైతు సంఘం ఇచ్చినటువంటి పిలుపు భాగంగా ఇవాళ ఇల్లందు రూరల్ మండలంలో పెద్ద ఎత్తున స్పందించి బంద్లో పాల్గొనడంతో బంద్ సక్సెస్ అయినట్టుగా రైతు సంఘం ప్రకటించింది. గత నెల రోజులుగా రైతుల దగ్గర ఉన్నటువంటి వరి, మొక్కజొన్న అట్లాగే పత్తి కొనుగోలు చేయడం లేదంటూ ఆరోపించారు. 15-20 రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తక్షణమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఏఐకేఎంఎస్ డిమాండ్ చేసింది. ఇల్లందు రూరల్ మండలం వ్యాప్తంగా రైతుల దగ్గర మొక్కజొన్న తడిసిపోయిందని, మోంతా తుఫాన్ దాటికి వరి తడిసిపోయిందని, అట్లాగే పత్తిలో తేమ శాతం ఎక్కువ ఉందని, వీటన్నింటినీ కొనుగోలు చేయాలని, మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపేట మున్సిపాలిటీ పెరాయగూడెం సమీపంలో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మొత్తం దెబ్బతిన్నటువంటి రోడ్లతో ఇబ్బందులు పడుతున్నామని, దుమ్ము ధూళి చేరి ఊపిరాడక అవస్థలు పడుతున్నామంటూ ప్రజలు ఆందోళన చేపట్టారు. ప్రధాన రహదారిపైన బైఠాయించడంతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయింది. పూర్తిగా దెబ్బతిన్నటువంటి రోడ్ల వల్ల ఎగిరి పడుతున్నటువంటి కంకర రాడ్లు షాపులు, వ్యాపార సముదాయాలు ఉన్నటువంటి అద్దాలతో పాటు ఇతర వస్తువులను డ్యామేజ్ చేస్తున్నాయని, మనుషులకు కూడా దెబ్బలు తగులుతున్నాయని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, దుమ్ము ధూళితో ఇబ్బంది పడుతున్నామని, కనీసం వాటరింగ్ చేయాలని చెప్పినా కానీ స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే కావచ్చు ప్రభుత్వ పెద్దలకు చెప్పి విసిగిపోయిన తర్వాతనే ఆందోళన చేపట్టారు. కొత్త రోడ్లు నిర్మించాలని, ఉన్నటువంటి రోడ్లలో ప్రస్తుతం పనులు పూర్తి అయ్యేదాకా వాటరింగ్ చేయాలని డిమాండ్ ఇస్తూ ప్రజలు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో అక్కడ చేరుకున్నటువంటి పోలీసులు ప్రజలకు నచ్చడంతో ఆందోళన విరమించారు. మహబూబ్ నగర్ జిల్లా పేదల తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన కురుమూర్తి స్వామి జాతర బ్రహ్మోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు స్వాగతం పలికి స్వామివారి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆలయాన్ని అభివృద్ధి చేశామని, కురుమూర్తి స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణం బసవేశ్వర కాలనీ ఎల్లమ్మ దేవాలయంలో చోరీ జరిగింది. అర్ధరాత్రి తాళాలు పగలగొట్టి 40,000 రూపాయల విలువైన ఆభరణాలు, ముఖ కవచం, కిరీటం ఎత్తుకెళ్లారు దొంగలు. ఆలయ అర్చకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే, నాగర్ కర్నూలు జిల్లా పెదకొత్తపల్లి మండలం సాతాపూర్ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నటువంటి 9వ తరగతి విద్యార్థులకు పెద్ద ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు తీసుకురావడానికి ఆటోలో ఎక్కించి పెదకొత్తపల్లికి పంపించడంతో అక్కడ పాఠ్యపుస్తకాలు తీసుకున్నటువంటి విద్యార్థులు రిటర్న్ వస్తుండగా మార్గ మధ్యంలో ఆటో ప్రమాదవశాత్తు బోల్తా పడడంతో 5 మంది 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు ఆ సంఘటనలో తీవ్రంగా గాయపడడంతో స్థానికులు వెంటనే స్పందించి నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించారు. నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో ప్రస్తుతం అయితే 3 చికిత్స పొందుతున్నారు. ఒక విద్యార్థి పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి అంతటికి కారణం కూడా ఉపాధ్యాయుల నిర్లక్ష్యం, ప్రభుత్వము పట్టింపు లేకపోవడమే అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కుల సంఘాలతో పాటు విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి స్పందించినటువంటి కలెక్టర్ వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయుల్ని సస్పెండ్ చేయడంతో పాటు ఎంఈఓకు షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇదంతా పూర్తి కారణమైనటువంటి ఎంఈఓను కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి పలువురు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరొక వార్త చూసినట్టయితే, నాగర్ కర్నూలు జిల్లాలో మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు, గుప్త నిధులు, పూనకాలంటూ దేవుడు ఆవహిస్తాడని చెప్పేసి కొంతమంది అమాయకులు అనారోగ్యాల పాలైన వారిని మోసం చేస్తూ లక్షల రూపాయలు దండుకొని వ్యవహరిస్తున్నటువంటి 2 మహిళా నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 7,50,000 నగదు, 1,160 నకిలీ బంగారు నాణ్యాలు, ఒక గురిగి ఎర్రబట్టను స్వాధీనం చేసుకున్నామని నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎస్పీ మాట్లాడుతూ, గత కొంతకాలంగా అమాయకులను, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను ఆసరా చేసుకున్నటువంటి అలివేల, అనిత అనే 2 మహిళలు నాగర్ కర్నూలులో ఉంటూ పలువురిని మోసం చేసి మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని చెప్పేసి అవి తవ్వి ఇవ్వాలంటే ఖచ్చితంగా మాకు లక్షల చొప్పున డబ్బులు ఇవ్వాలని చెప్పేసి, మీకు పెద్ద మొత్తంలో బంగారు నాణ్యాలు వెళ్తాయని చెప్పేసి ఆ చోట క్షుద్ర పూజలు నిర్వహించి
వాళ్ళను మైమర్పించి అక్కడ నకిలీ నాణ్యాలు పెట్టి బంగారు నాణ్యాలు అని చెప్పి మోసం చేశారని చెప్పేసి ఈ కేసును నమోదు చేసి వాళ్ళను ఈరోజు అరెస్టు చేసి జైలుకు పంపిస్తున్నామని చెప్పేసి జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రంగనాథ్ చెప్పారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ, డిఎస్పీ, సిఐ, ఎస్ఐతో పాటు పలువురు సిబ్బంది కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే క్రీడలు ఐకమత్యాన్ని పెంపొందించడమే కాకుండా మానసిక ఉల్లాసానికి, దేహ దారుఢ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పేసి నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలోని ఆశ్రమ పాఠశాలలో ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు సంబంధించినటువంటి ఆశ్రమ పాఠశాలలో స్పోర్ట్స్ మీట్ జరిగింది. జోనల్ స్పోర్ట్స్ మీట్ లో కలెక్టర్ పాల్గొని ఈ స్పోర్ట్స్ మీట్ ను కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ స్పోర్ట్స్ లో 600 మంది క్రీడాకారులతో పాటు సిబ్బంది కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ స్పోర్ట్స్ మీట్ లో జోనల్ స్పోర్ట్స్ వారిని కూడా రాష్ట్ర స్థాయి సెలక్షన్స్ కు పంపడం జరుగుతుందని చెప్పేసి కలెక్టర్ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా పలు క్రీడలను ప్రారంభించడమే కాకుండా స్వయంగా వాలీబాల్ తో పాటు కొన్ని క్రీడలను కూడా కలెక్టర్ ఆడి విద్యార్థులను ఉత్తేజపరిచినటువంటి పరిస్థితి కనిపించింది. కార్తీక మాసం నేపథ్యంలో దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్న ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో భక్తులు కొద్దిగా నిరాశ నిస్పృహలకు ఎదురవుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భక్తులకు అంటే దర్శనం సంబంధించి కొన్ని ఆటంకాలు ఏరుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అంటే ముందస్తుగా సమాచారం ఇచ్చినట్టయితే సుదూర ప్రాంతాల నుంచే తమకు ఇలాంటిది అవస్థలు ఉన్నాయని చెప్పి భక్తులు అయితే చెప్తున్న నేపథ్యం కనిపిస్తున్న నేపథ్యం ఒక ఎత్తు అయితే, మరోవైపు కరీంనగర్ ఉంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత గత 2-3 రోజుల నుంచి బాగా పెరిగిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఉదయం పూట పాల వ్యాపారులు కావచ్చు, పేపర్ బాయ్స్ కావచ్చు తీవ్ర అవస్థలు పడుతున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా తప్పనిసరిగా అంటే లైట్లు వేసుకొని రావాల్సిన అవసరం ఉంటుంది, లేకపోతే పొగమంచు ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. ఇంకోవైపు ఇటు పాల వ్యాపారులే కాదు, మరోవైపు ఇటు పేపర్ బాయ్సే కాదు, మార్నింగ్ పూట వాకింగ్ చేసే వాళ్ళు కూడా ఉదయం ఎండ వచ్చిన తర్వాత రావాలని, లేకుంటే మాత్రం వృద్ధులకు పెద్ద ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి డాక్టర్లు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అంటే ఏదేమైనా కానీ గత వారం రోజుల నుంచి చలి తీవ్రత పెరిగిన మాత్రం తీవ్ర అవస్థలు పడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా బయటికి అత్యవసరమైతేనే వెళ్ళాలి, లేకుంటే మాత్రం తప్పనిసరి పరిస్థితులు అయితే వెళ్ళాల్సి వస్తే మాత్రం ఉన్ని దుస్తులు ధరించాల్సిన అవసరం ఉంది. చేతులకు గ్లౌజులు కావచ్చు, మంకీ క్యాప్స్ పెట్టుకొని వెళ్ళాలని చెప్పి డాక్టర్లు సూచిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అంటే ఏదేమైనా కానీ ఇంకా 2-3 రోజులు ఈ చలి తీవ్రత బాగా ఉంటుందని చెప్పి చెప్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి వైద్యులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిసిఐ పత్తి కొనుగోలులో ప్రవేశపెట్టిన కిసాన్ కపాస్ యాప్ పత్తి రైతుల పాలిట శాపంగా మారింది. ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ నానా తంటాలు పడుతున్నారు. పత్తిని నేరుగా అమ్ముకోలేక ఇళ్లలోనే ఉంచుకోవడంతో అగ్నికి ఆవుతై లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు పత్తి రైతులు. ఆదిలాబాద్ రూరల్ మండలం పొచ్చెర గ్రామంలో సురేష్ అనే రైతుకు చెందిన 30 క్వింటాల పత్తి అగ్నికి ఆవుతైంది. తాను ఆన్లైన్లో అమ్ముకోలేకనే ఇంట్లో ఉంచడం వల్ల అకస్మాత్తుగా జరిగిన అగ్ని ప్రమాదంతో తాము తీవ్రంగా నష్టపోయాని ఈ సందర్భంగా రైతు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న పొచ్చెర వెళ్లి సురేష్ అనే రైతును పరామర్శించారు. అలాగే ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పాలిట పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పత్తి పంటను తేమశాతంతో సంబంధం లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని, ఈ కపాస్ యాప్ స్లాట్ బుకింగ్ వెంటనే తొలగించాలని, నేరుగా పత్తి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే, బోత్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఈరోజు కళ్యాణ లక్ష్మి అలాగే షాదీ ముబారక్ సంబంధించిన చెక్కులను ముఖ్య అతిథిగా బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చెక్కులను పంపిణీ చేసి అనిల్ జాదవ్ ప్రసంగిస్తుండగా కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రసంగాన్ని అడ్డుకోవడంతో పాటు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. ప్రోటోకాల్ విషయంలో వివాదం చోటు చేసుకుంది.
పోలీసులు జోక్యం చేసుకుని ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలను నేతలను అలాగే కాంగ్రెస్ కార్యకర్తలను నేతలను శాంతింపజేశారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ ఒక అధికారిక కార్యక్రమంలో ప్రోటోకాల్ పేరిట కాంగ్రెస్ నాయకులు కార్యక్రమంలో రసబాధ సృష్టించడంతో పాటు బీఆర్ఎస్ నేతలపై దాడికి దిగడం సరైంది కాదని, ఇలాంటి చర్యలు మరోసారి పునరావృతం కాకుండా అధికారులు పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే, నిర్మల్ జిల్లా కేంద్రంలోని కోర్టు ఎదుటనే పోలీసులు ఓ న్యాయవాదిపై దాడి చేసిన సంఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. ముద్దాయి తరపున వాదించేందుకు అనిల్ అనే అడ్వకేట్ ముద్దాయిని కోర్టుకు తీసుకెళ్తున్న క్రమంలో కోర్టు ఎదుటే పోలీసులు దాడి చేసి అనిల్ అడ్వకేట్కి సంబంధించిన కారును ధ్వంసం చేయడంతో పాటు ముద్దాయిని బలవంతంగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కారుపై దాడి చేయడంతో పాటు అడ్వకేట్ అనిల్పై సైతం దాడి చేశారు. అయితే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న బార్ అసోసియేషన్ నిరసన వ్యక్తం చేసింది. కోర్టు ఎదుట నిరసన వ్యక్తం చేసి విధులను బహిష్కరించి తమ ఆందోళనను తెలిపారు. అడ్వకేట్ అనిల్పై దాడి చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో తమ ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని, వెంటనే పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో తమ ఆందోళన దశల వారీగా కొనసాగుతుందని ఈ సందర్భంగా భారత అసోసియేషన్ అధ్యక్షుడు మల్లారెడ్డి హెచ్చరించారు.